ఇప్పుడు గుడ్ ఫ్రైడే ఉంది, ఆ తర్వాత ఈస్టర్ ఉంది. ఈస్టర్ సండే, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సండే, మధ్యలో బరియల్ సాటర్డే ఉంది. క్రైస్తవులు అనేక మంది గుడ్ ఫ్రైడే దాటారు, కానీ ఈస్టర్ సండేకు చేరలేదు. మధ్యలో సమాధి దగ్గరనే ఆగిపోయారు. వారు రక్తముతో రక్షింపబడ్డారు, కానీ పునరుద్ధానపు జీవితంలోనికి, పునరుద్ధానపు ఆ జీవితంలోనికి, ఆ నూతనత్వపు వారసత్వంలోనికి వారు ప్రవేశించలేదు. యేసే సమాధి దగ్గరనే ఆగిపోయారు, అక్కడనే ఆగిపోయారు. అందువల్లే వారు ఇంకా కూడా పాపం మీద విజయం లేదు. ఆ పాత పాపాలు ఇంకా వారి జీవితంలో అట్నే ఉంది. ఆ పాపాలు చేస్తానే ఉన్నారు, ఆ అలవాట్లు అట్నే ఉంది, ఆ గుణాలు అట్నే ఉంది. జీవితంలో ఒక ఆశీర్వాదం లేదు, అదే ప్రాబ్లమ్స్, అట్నే బతుకుతున్నారు రక్షణ పొందిన తర్వాత కూడా. కారణం ఏమిటంటే వారు గుడ్ ఫ్రైడే దాటారు, కానీ ఈస్టర్ సండేకు చేరుకోలేదు. ఆ పునరుద్ధానపు జీవితంలోని శక్తిని వారి జీవితంలో అనుభవించడం లేదు. ఇంకా బరియల్ శనివారంలోనే, సమాధి శనివారంలోనే ఉంటున్నారు. క్రైస్తవుడా, పునరుద్ధానపు ఆదివారంలోనికి ప్రవేశించమని దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.